సోడి జావ అండి. సోడి తాప అంటారు, సోడి జావ అంటారు. నీళ్ళు ఇలాగ పొయ్యి మీద పెట్టుకోవాలి. నీళ్ళు మరిగిన తర్వాత ఇంతలో ఏం చేయాలంటే ఒక గిన్నెలో సోడిపిండి వేసుకుని ఇలా వాటర్లో ఇలా కలుపుకోవాలండి. మెత్తగా ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఇలాగా చూపిస్తున్నట్టు మెత్తగా ఇలాగా కలుపుకోవాలి. జావ దీన్ని సోడి తాప అంటారు, సోడి జావ అంటారు. ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలా ఒంటి చలవ చేస్తుంది. నీరు ఈ విధంగా బాగా మరిగిన తర్వాత అంటే తెరిలినప్పుడు ఇలా మనం ఇట్లా దీనిలో కలుపుకున్నాం కదండి. సోడిపిండిను వాటర్ కలుపుకున్నాం కదా, ఇది ఇలా పోసేసుకోవాలి. పోసేసుకున్న తర్వాత కలుపుతూ ఉండండి. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండాలండి. ఇలా తిప్పకపోతే ఉండలు కట్టేస్తుంది, గడ్డలు కట్టేస్తుంది సోడి జావ. ఇదిగోండి, ఈ విధంగా చిక్కగా అవుతుందండి. ఎలాంటి చూడండి, ఈ విధంగా దగ్గరికి వస్తుందండి. ఉడికినాక దగ్గరికి వస్తుంది. ఎలాంటి ఉండలో కట్టదు. చూడండి కావాలంటే అదే డైరెక్ట్గా వేస్తాం అనుకోండి, నీళ్ళు మరగకుండానే వేసి డైరెక్ట్గా పొడిలాగా వేసేసాం అనుకోండి, సోడిపిండిను అది లేకపోతే రాగి పిండి, అప్పుడు ఉండలు కట్టేస్తుంది. అలా కాకుండా వాటర్ ముందు మరిగించిన తర్వాత కొన్ని నీళ్ళలో పౌడర్ కలుపుకుని సోడిపిండి కలుపుకుని ఆ తర్వాత దాన్ని నీళ్ళు మరిగిన తర్వాత ఇది వేసుకోవాలండి. ఇదిగోండి చిక్కగా అయిన చూడండి. ఇలా దించేసుకోవడమే. దించేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు ఇందులో పెరుగు కలుపుకుని సాల్ట్ కలుపుకుని తాగేయడమేనండి. చాలా చలవండి.